అంతే ఎంత ఎనింది అది మొత్తం తీసేయాలి. ఆ పర ఇంట్లోకి వెళ్ళి తీసి అందులో పోయాలి. పోయి అడ్లు పోయేటట్టే ఉన్నాయి. ఆగు ఇవి ఆగు. ఇక రోజు ఎండ పోతే అట్లనే కొంచెం దగ్గరికి అనుకుంటే అట్లనే ఉంచాలి. అంటే ఇప్పుడు ఆ పరదాలు తీసేసి అవి వేడుంటాయి నీకు, అవి తీసేసుడే, అవి తీసేసుడే. అవి మొత్తం బాగా రంధ్రాలు పోయినాయి. డబ్బులు వేసినా అంత వద్దు. పరదా తీసుక సమానం ఉన్న కాడ మంచివారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తుగా ఉన్నాం. అయితే ఈరోజు పొద్దున్నే ఇక ఇడికైతే వచ్చినాం. వడ్లు అయితే ఎండబోసిపోతే ఇక మా పని మేము చేసుకోవచ్చు. స్నానం చేయక ముందు అయితే అంత దుమ్ము పడుతుంది కదా, అయితే ముందే అయితే వచ్చినాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దు. మొన్న ఆ రోజు వరి కోసినాం కదా, వరి కోసిన రోజు నుండి ఈ రోజుకైతే 1 వీక్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే మళ్ళీ వీటిలోనే కుప్పకుంచడం. ఎందుకంటే తిండి వడ్లు ఏంటంటే ముక్కలనట వారం రోజులు ముక్కిన తర్వాత ఎండ పోసి పట్టించుకుంటే మంచిగా ఉంటాయట. అందుకోసమని మేమైతే ఇన్ని రోజుల వరకు ఆ పరద అట్లనే కప్ప అట్లనే ఉంచినాము. మధ్యలో లాగ్ కూడా ఎందుకు అసలు పెట్టలేదు, ఒక్కటి కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలే అంటే నాకైతే వీలు కావట్లేదు ఫ్రెండ్స్. నేనైతే పత్తెర పోతున్నా. ఈ మధ్యలో ఏదో ఒక పని ఉంటుంది. అసలు బాగా వీడియో తీయడానికి టైం ఉండలేదు. మార్నింగ్ పిల్లలు వెళ్ళేటప్పుడు తీద్దామన్నా కూడా పిల్లలు కూడా కొంచెం మాకు సపోర్ట్ చేయరు. వాళ్ళైతే మంకు వేస్తారు అన్నట్టు. మంకు వేసేసరికి మాకు అట్లా కూడా వీడియో తీయడానికి వీలైతే లేదు. పెట్టిన వీడియోకి అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పెట్టిన వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకుంటేనే మాదైతే ఇంకొంచెం ముందుకు పోతుంది. వాచ్ అవర్ లేదు. అటు పోతే అయిపో కదా, అగ్గట్టు మంచిగా ఉంది. ఇటు ఇగ్గుదా మరి, ఇటు ఇంకొంచెం అట్టాను ఇగ్గు, ఇది కోసా గవే గిటాను జరిపి సమానం. అదే ఇటన్నా ఇగ్గు అంటాను. మేమైతే పర్ర పడుతున్నాం ఫ్రెండ్స్. పర్ర అయితే వర్షం, పర్రలు ఆ కుప్పల వడ్లు అయితే ఇటైతే నేర్పు ఎండ పోయాలి. పర్రలు అయితే ఎండ పోయాలి. ఎటు వడ్లు అయితే ఒక 1 వీక్ ఎంటే 3-4 మంత్స్ ఎండ కొట్టి సన్నం పోతే 3-4 డేస్లో ఎండుతాయి. కానీ ఇక పరదైతే చిన్న ఉంది కాబట్టి ఎట్లా ఎండుతాయి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఏ కింద కూడా సమానం అనలే. పరద తీసి అసలు ఈడ ఒకటి కొబ్బరికాయ కొట్టిన అయిపో. రామ్ ఒక్కడే పోస్తుండని చెప్పి నేనైతే వెళ్ళాను. వెళ్ళేంత రామ్ ఇట్లా సీరియల్గా వరుసలాగా పోసుకుంటూ వస్తుండు, మంచిగా ఎండుతాయి. నేను మాత్రం అందులోకి వెళ్ళి ఇటు వాడి దొబ్బుతున్నా దబదబా. కానీ నీట్గా పోసిందే మంచిగా ఎండుతాయి కదా. రామ్ అయితే అట్లా వద్దు అని అన్న తర్వాత నీ ఇష్టం ఎట్లన్నా పోయి అని నేనైతే తర్వాత ఎత్తుకుంటూ ఇచ్చిన కొద్దీ మళ్ళీ అయితే పోసిండు. ఎందుకంటే నేను పోసుకుంటూ వస్తున్నా. ఇక అట్లనైతే పని చేసుడు అయింది ఫ్రెండ్స్. ఇక మన ఛానల్ గురించి వస్తే ఛానల్ గురించి మాట్లాడుకుందాం. నాకైతే వాచ్ అవర్ అనేది వస్తలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో పెడితే వీడియో ఎక్కి వెళ్ళట్లేదు. ఆ పెట్టిన వీడియో కూడా 100 లోపే వ్యూస్ వస్తున్నాయి. ఓవరాల్గా వాచ్ అవర్ వచ్చేసి టైం ఒక వీడియోకి ఎంత వస్తుందంటే యావరేజ్ డ్యూరేషను 1 నెట్ కూడా రావట్లేదు. అది కూడా వ్యూస్ 100 వెళ్తేనే. అట్లా కూడా నాకు ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు పెట్టడానికి, అందుకే పెట్టట్లేదు. వీలు కూడా కావట్లేదు. అంటే వీలు చూసుకొని పెడదామంటే వాచ్ అవర్ అనేది 1 ఇయర్ అయిపోయింది కదా, అట్లా వాచ్ అవర్ తగ్గుకుంటూ వస్తుంది. అట్లా కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు.
మీ సపోర్ట్ అయితే నాకు కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వీడియోకి అనేది ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. వీడియో చూసిన తర్వాత వీడియోకి ఒక లైక్ ఇచ్చి నాకైతే సపోర్ట్ చేయండి. అట్లా వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల వ్యూస్ అనేటివి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. సో అందరైతే కొట్టడానికి ట్రై చేయండి. లైక్ కొట్టండి, ఓకేనా? ప్లీజ్ లైక్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మన సబ్స్క్రైబర్స్కి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి. మీరు ఇచ్చే లైక్ నాకు వ్యూస్ని పెంచుతుంది, వాచ్ అవర్ వస్తుంది. వాచ్ అవర్ కంప్లీట్ అయితేనే మానిటైజేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ 1 year కంప్లీట్ అయింది కాబట్టి అది వాచ్ అవర్ అనేది ఎంత వీడియో పెట్టుకుంటూ పోయినా కూడా వాచ్ అవర్ తగ్గుకుంటూ వస్తుంది. అట్లా నాకు అయితే మొత్తం ఇంట్రెస్ట్ పోతుంది, ఛానల్ ఉండట్లేదని, ఛానల్ వాచ్ అవర్ తగ్గుతుందని. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని వరుసలు పోసుకుంటూ వస్తున్నా. ఏ మందం పడ్డట్టే, కొంచెం ఇటు వాటాను. ఇక్కడ కొస్సకు కొంచెం ఆటేయటం జరుపుకుంటే మంచిగా ఉండి. గత్తవు చూడు ఫస్ట్ గడ కొస్సకు గడనే. ఇక దీని మూలకు బాగా కడకుంది అది. పరిదిట అందామా ఎట్లే. ఇక వడ్లు అయితే పూసినైంది ఫ్రెండ్స్. నాకైతే చేతులు నొత్తున్నాయి, శిరేష్ట పెడుతుందంట. చెప్తా అందుకేలే చెప్తా. పెళ్ళి చేసుకుంటా అట్లనే ఉంటుందా? మేము మొత్తానికైతే అన్నీ నేర్పేసినాము. అమ్మ 9:30 అయితే అవుతుంది, నేర్పడ్డట్టు అవుతుంది. మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్.